కొలత జాకెట్ తో కటింగ్ చెప్తా, టేపు కొలతలు చెప్తా. ఈ రెండిట్లో ఏవి బెస్ట్ అక్క అని అడిగితే టేపు కొలతలు 100% బెస్ట్ అండి. జాకెట్ కొలతలకి టేపు కొలతలకి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, మా దగ్గర కొలత బ్లౌజులు ఉండవు. ఫస్ట్ టైం కుట్టించుకునే వాళ్ళ దగ్గర అయితే అసలు కొలత బ్లౌజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. ఈ రోజు టైలరింగ్ క్లాస్ 2 చెప్తున్నానండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు అయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీడియోలు అనేది పూర్తిగా టైలరింగ్ రాని వాళ్ళ నుంచి టైలరింగ్ వచ్చే వరకు మీరు అనేది నేర్చుకోవచ్చు. బయట నేర్చుకోవాలన్నా చాలా డబ్బులు అనేది ఖర్చు అవుతాయండి. అలాగే పర్ఫెక్ట్ గా మనకి టైలరింగ్ వచ్చిద్దో రాదా అనే నమ్మకం అయితే లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అలా కాకుండా ఫ్రీగా యూట్యూబ్ లో ఫస్ట్ టైం చాలా సింపుల్ గా ఈజీగా టైలరింగ్ అనేది నేను నేర్పుతున్నానండి. ఇదిగోండి, ఈ అమ్మాయికి నేర్పిస్తూనే అలాగే ఈ అమ్మాయితో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, నిన్నైతే క్లాస్ 1 లో బ్లౌజులు ఎంత పొడుగు పెట్టుకోవాలి, అలాగే చంక పొడుగు ఎంత పెట్టుకోవాలని చెప్పానండి. దానికి నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ముందు కామెంట్స్ గురించి చెప్తాను. మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఏ సైజుకైనా చంక రౌండ్ వచ్చేసి 6 వస్తుంది కదా అక్క, చంక డౌను. మరి 6 అందరికి సెట్ అయిద్దా అని అడిగారండి. ఎందుకు సెట్ కాదండి? ఖచ్చితంగా సెట్ అయ్యిద్ది. 6.5 తీస్తే ప్రాబ్లం, కానీ 6 తీస్తే ప్రాబ్లం ఏందండి? ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మనకి బ్లౌజు చంక రౌండ్ వచ్చేసి 5.5 నుంచి 6.5 వరకు తీస్తారు. 5.5, 6, 6.5 ఇంతకంటే ఎక్కువ తీరండి. బోట్ నెక్కులు కనేవి చంక రౌండ్లు అనేవి మారతాయి. అప్పుడు అనేది మనం సైజు పెంచుకోవాల్సి ఉండిద్ది. అలాంటి ముందు క్లాసెస్ లో వస్తాయండి. 6 ఇంచులు చంక రౌండ్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అయ్యిద్ది. ఒకవేళ 6 ఇంచులు పెట్టిన తర్వాత భుజాలు జారుతని, చంక దగ్గర ఏమైనా లూజ్ వస్తుంది అన్నట్లయితే మనం 5.5కి మార్చుకోవాల్సి ఉండిద్ది. కానీ ఆల్మోస్ట్ అందరికి 6 సెట్ అయ్యిద్దండి. మీ డౌట్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే క్లాస్ నెంబర్ 2లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నడుము సైజులు ప్లస్ నడుము సైజుకు తగ్గట్టు షోల్డర్లు ఎంత పెట్టుకోవాలి, ఓకేనా? ఈ 2 తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే మనం దాని నడుము సైజు మాత్రమే తీసుకుంటాం. అప్పుడు షోల్డర్ ఆ బ్లౌజ్ కి ఎంత ఉందో అంత పెట్టం కదా. ఇక్కడ నడుము సైజు, ఈ నడుము సైజుకి ఇంత షోల్డర్ కరెక్ట్ గా సెట్ అయ్యిద్ది అని తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఏదన్నా షోల్డర్లు చిన్నగా అయిన బ్లౌజ్ ఇచ్చినా, లేదా బాగా బక్కగుండి ఇంత వెడల్పు వేసుకుని ఇక్కడ ముడతలు వస్తా ఉంటాయి, అలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే మన దగ్గర కొలతలు అనేవి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? నడుము సైజులు తెలుసుకుందాం ఫస్ట్. నడుము సైజులు ఓకేనా? ఈ నడుము సైజుల కాడికి వచ్చేసరికి మన బ్లౌజులకు వచ్చేసి చాలా సన్నగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బిగ్ సైజు వరకు చెప్పుకుందాం. ఓకేనా? చాలా సన్నగా ఉన్న వాళ్ళంటే మనకు నడుము సైజు అనేది 22 నుంచి చెప్పుకుందాం. మరి 20 ఉంటే అక్క అంటావా? 20 ఉంటే అక్క అంటావా? చిన్నపిల్లలకే ఉండిద్ది. అంతకంటే ఈ 22 కూడా రాదు, 100లో 1 అంతకంటే రావు. ఓకేనా? 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42 ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఓకేనా? 42 కంటే ఎక్కువ సైజులు ఉండవా అక్క అంటే వస్తాయి, ఎక్కడో ఒకటి. ఈ 42 రావటమే కష్టం, ఈ 42 రావటమే తక్కువ. ఓకేనా? నేను చెస్ట్ సైజు చెప్పట్లేదు, నడుము సైజు మాత్రమే చెప్తున్నా. నడుము సైజు 40 వచ్చేసరికి ఎంత లావు ఉన్న వాళ్ళకైనా, లేదా బాగా వెయిట్ ఉంటారు, బాగా లావు ఉంటారు, వాళ్ళతో చూసుకుంటే 42. ఒకరు కామెంట్ చేశారు 50 సైజు బ్లౌజ్ చెప్పక్క అని. 50 సైజు బ్లౌజ్ చెప్తాను, అది ఎవరికి వేయాలా? 50 సైజు బ్లౌజ్ చెప్పంటే నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకొచ్చి కుట్టి అది నేను ఎవరికి వేయాలా? ఇప్పుడు నేను 42 సైజు వరకు చెప్పాను అనుకోండి, మీరు దాన్ని 50 సైజులో మార్చుకోవాలా, పెంచుకుంటూ పోవాలా, అంతే కదా? సాధారణంగా బ్లౌజుల్లో మనకు వచ్చే కొలతలు నేను చెప్తున్నా. బాగా సన్నగా ఉన్న వాళ్ళు బ్లౌజులు తీసుకొని వస్తారు, మీడియం గా ఉన్న వాళ్ళు వస్తారు, లావుగా ఉన్న వాళ్ళు వస్తారు. ఆ కొలతలు ఎంత వరకు ఉంటాయి అక్క అంటే నడుము సైజు 22 నుంచి 42 వరకు ఉంటాయి. ఓకేనా? వీటిలో ఇప్పుడు వేరు చేసుకుందాం. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వరకు ఉంటాయి,
22 నుంచి 28 వరకు బాగా సన్నగా ఉన్న వాళ్ళ సైజులు. 25, 27, 29 అట్లా మధ్య సంఖ్యలో వస్తే అని నువ్వు అడుగుతున్నావు. ఇప్పుడు ఇది 22, ఈ 24 మధ్యలో 23 వచ్చింది. ఈ 23 వస్తే మనం 24 తీసుకోవాలా. ఓకేనా? 1 ఇంచ్ పెంచుకోవచ్చు, 1 ఇంచ్ తగ్గకూడదు. తగ్గితే ఏమైద్ది, బ్లౌజ్ సైజ్ తగ్గిపోద్ది. 1 ఇంచ్ పెంచుకుంటే ఏమైద్ది, మనకు కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటాం, లేదంటే కటింగ్ తీసేసుకుంటాం బ్లౌజ్ అయిపోయినాక. ఓకేనా? అలాగే 25 వచ్చింది నడుము సైజు, మనం 26 కింద తీసుకోవాలా. స్టిచ్చింగ్ లో అడ్జస్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా? అది ఇప్పుడు అర్థమైంది కదా. ఇవనేది చిన్న సైజు బ్లౌజులు. తర్వాత 30 నుంచి 30, 32, 34, 36 దాదాపుగా మనకు వచ్చే బ్లౌజ్ సైజులు ఇవి. ఓకేనా? ఇది రేరు, ఇది చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చే బ్లౌజులు ఈ సైజుల్లో వస్తాయి. ఓకేనా? పోతే లావుగా ఉన్న వాళ్ళ బ్లౌజులు 38, 40, 42 ఈ సైజులు మనం లావుగా ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వేరు చేసి ఎందుకు చెప్పానంటే, ఈ సైజులకి షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఓకేనా? ఇది స్మాల్, అంతేనా? స్మాల్, స్మాల్. ఇది స్మాల్ సైజ్ రా, ఇది మీడియం, ఇది లార్జ్. ఫ్రెండ్స్ ఇదిగోండి, మన నడుము సైజులు అనేది వేరు చేసి చెప్తున్నాను. నేను మీకు ఒకటే చెప్తున్నానండి, నా కటింగు నా స్టిచ్చింగు మీకు నచ్చినట్లయితే మీరు నాకేమి డబ్బులు ఇచ్చి నేర్చుకుంటలేరు. నేను మీకు చెప్పినందువలన నేనేం నష్టపోతలేను. నాకు యూట్యూబ్ నుంచి ₹1 వచ్చింది కాబట్టి నేను ఇంత నాకు వర్క్ ఉంది, చేసుకుంటే నాకు చాలా వర్క్ ఉంది, కానీ దాంట్లో కొంత సమయం అనేది కేటాయించి మీకు టైలరింగ్ క్లాసెస్ అనేది చెప్తున్నానండి. ఇంతకు మించిన వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పగలిగిన వాళ్ళు, అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. నాకు వచ్చింది, నేను ఎంత పర్ఫెక్ట్ గా కుడుతున్నాను అన్నది మీకు కూడా చెప్తున్నాను. ఇందులో కూడా వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చా నన్ను అడిగింది, అక్క నేను మిషన్ నాకు నేర్పించవా అని, డబ్బులు ఎంత చెప్పవా అక్క అని కూడా అడిగింది. నేనేం చెప్పానురా, ఫ్రీగా నేర్పిస్తానండి. నేను ఎలాగో టైలరింగ్ క్లాసెస్ చేసుకోవాలిరా, నీకు నేర్పించినట్లు ఉంటది, నీకు నేర్పించినట్లు ఉంటది. అలాగే మన తరపున ఒక 10 మంది నేర్చుకున్నా కూడా పలానా అక్క చెప్తే నేర్చుకుందని మీకు ఉపయోగమేనండి. మీరైతే నష్టపోయేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, నా కటింగ్ వాళ్ళు అలా చెప్పింది వీళ్ళు ఇలా చెప్పిన కటింగ్ అయితే కాదండి. నేనేమి ఒక యూట్యూబ్ ఛానల్ చూసి అందులో కాపీ కొట్టి మీకు అయితే వచ్చి చెప్పట్లేదు. నేను 15 సంవత్సరాల నుంచి ఏ కటింగ్ మీద బ్లౌజులు అనేవి కుడుతున్నాను, అదే కటింగ్ మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నా. ఈజీగా ఉండిద్ది, బ్లౌజులు అనేవి ప్రతి ఒక్కరికి కుదురుతాయి. ఇప్పుడు 2 డేస్ నుంచి అమ్మాయి వస్తుంది, నేను కుట్టే బ్లౌజెస్ చూస్తుంది, ఎంత పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయో. అమ్మాయి నోటితో అమ్మాయే చెప్పింది బాగా కుడుతున్నారు అక్క అని. ఆ నమ్మకం ఉంది కాబట్టి నేర్చుకోవడానికి కూడా వస్తుందండి. నేను చెప్పేది ఏంటంటే వ్యతిరేకించద్దు. మీకు నచ్చకపోతే ఛానల్ స్కిప్ చేసి వేరే ఛానల్ చూసుకోండి. లేదా నేను చెప్పేది అర్థం అవుతుంది, ఈ అక్క వల్ల మాకు ఎంతో కొంత ఉపయోగం ఉంది, మేము కూడా నేర్చుకోగలుగుతాం అనుకుంటే ఫాలో అవ్వండి. నష్టమేముంది చెప్పండి. ఇప్పుడు నా కటింగే చూసి నేర్చుకోవాలని లేదు కదా. మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వేరేది చూసుకోండి. అంతేగాని మీరు ఎలా చెప్పారు మాకు సెట్ కాలేదంటే, చెప్పిన ప్రతి ఒక్కరిది సెట్ అవుతుందా చెప్పండి. అది మీరు నేర్చుకునే విధానంలో ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే షోల్డర్ సైజులు చెప్తా, ఇవైతే నోట్ చేసుకో. సెట్ కావట్లేదంటే నా కటింగ్ చూసి వేరే వాళ్ళు స్టిచ్చింగ్ చూసి మిక్స్ గా నేర్చుకుంటా ఉంటే ఆ పని ఎప్పటికీ రాదండి. మనం ఏదైనా కష్టపడైనా సరే 0 నుంచి 100కి అనేది మనం వెళ్ళాలి. అది ఎప్పుడు సాధ్యం అయిద్ది అంటే మీరు కష్టపడితేనే అయిద్దండి. నేను చెప్పడానికి నేను కష్టపడుతున్నా కదా, మీరు నేర్చుకోవడానికి కూడా అంతే కష్టం మీరు కూడా పడాలా. ఫ్రెండ్స్, నా కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ అని మీకు ఏ రోజు తెలిసిద్దంటే మీరు రెగ్యులర్ గా ఛానల్ అనేది ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మాయితో పాటు మీరు కూడా నేర్చుకోండి. నేను పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎప్పుడు చెప్తున్నాను అనేది ఈ అమ్మాయి చేత బ్లౌజ్ కుట్టించి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మీరే చూడంగా అంటే స్టార్టింగ్ లో ఎవరికి అర్థం కాదండి. చూడంగా అందులో ఉన్న లోతులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. బ్లౌజ్ అంటే ఏముంది, కట్ చేసాం స్టిచ్చింగ్ చేసాం అన్నది కాదు, అందులో ఎన్నో ఉంటాయి. అవన్నీ తెలుసుకోగలగాల. తెలుసుకున్నప్పుడే మనము ఎవరు మన దగ్గరకు వచ్చిన బ్లౌజ్ అనేది కుట్టగలుగుతాము. ఆది జాకెట్ తో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలా, అది కూడా కానీ ఒక స్టెప్ వరకే.
ప్రతి ఒక్కరికి కొలత జాకెట్తో జాకెట్లు కుట్టేస్తే కుదురుతాయి అని మీరు అసలు అనుకోవద్దండి. బ్లౌజ్ అంతా లూజు లూజు ముడతలు వచ్చేస్తాయి. మనము పర్ఫెక్ట్ గా టేప్ కొలతలు నేర్చుకోవాలి. బోటిక్స్ లో మీరు చూడండి, మనము బ్లౌజ్ తీసుకెళ్ళకపోయినా ఓన్లీ బట్టలు పట్టుకొని వెళ్ళినా కూడా వాళ్ళు బ్లౌజ్ అనేది కుట్టిస్తారు. ఎలా, మనము మనిషి వెళ్తే సరిపోతుంది, వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటారు, బ్లౌజులు అనేవి స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. అదే టేప్ విసిరి కొట్టామనుకోండి, మా దగ్గర బ్లౌజ్ లేదంటే బ్లౌజులు ఎలా కుడతారు? ఒకవేళ సెట్ అయిన బ్లౌజ్ ఇస్తాము, దాన్ని బట్టి కుట్టిస్తారు. అదే మిస్టేక్ అయిన బ్లౌజ్ ఇస్తాము, దాన్ని బట్టి ఎలా తప్పులు ఎలా సరి చేస్తారు, అది మీకు ఎలా అర్థమైద్ది? ప్రతి ఒక్కటి టైలరింగ్ అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి. ఓన్లీ జాకెట్ కొలతల మీద బేస్ అయ్యి ఉన్నామంటే మనం ఒక 4 స్టెప్స్ లో ఒక స్టెప్ మాత్రమే రీచ్ అవ్వగలం. మిగిలిన 3 కంప్లీట్ చేసుకుంటేనే మనం పర్ఫెక్ట్ టైలర్ గా మారుతామండి. అది పెద్ద కష్టమేమి ఉండదు. మీరు రెగ్యులర్ గా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎక్కడే ఎంత పెట్టుకోవాలనేది చెప్తాను. కొలత బ్లౌజ్ పక్కకు పడేసి కూడా మీరు టేప్ కొలతలతో బ్లౌజ్ అనేది కుట్టగలుగుతారు. ఇప్పుడైతే ఇవైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని చెప్తే అసలు చేయరండి. అదేంటో నాకు అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఓకే కదా, చూసి నువ్వు ఇంటి దగ్గర నోట్ చేసుకో. నెక్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చెప్తా. ఇదిగో 22, 24. నెక్ వచ్చి 2 తీసుకోవాలరా. 22కి 24. 22కి 24కి ఓకేనా. ఈ రెండింటికి వచ్చి నెక్ 2 తీసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, మన ఆప్షన్ ఇది. ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ షోల్డర్ అనేది వెడల్పు అడిగారు అనుకో 3 తీసుకోవాలా. షోల్డర్ అనేది మాకు చిన్నగా కావాలని అడిగారు అనుకో 2.5 తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏది పెట్టినా ఈ సైజుకి సెట్ అయిపోతుంది. ఈ 22, 24 నడుము సైజు సెట్ అయిపోతుంది. కొలత బ్లౌజ్ తో పనిలే, మనం ఈ కొలత డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. నడుము కొలుచుకున్నామా డైరెక్ట్ షోల్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా. పోతే 26, 28 నెక్ వచ్చి 2.25 తీసుకోవాలి. ఓకేనా. పోతే షోల్డర్ వచ్చేసి 2.35 కానీ 3 కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ 3 రాస్తా. ఈ 2.35 రాయటం నాకు రాదు. ఒకసారి 1/3 రాస్తే రాంగ్ అన్నారు. ఇదో 2.35. 2.35 అంటే ఎంత చెప్పు? 3 ఇంచులలో 2 గీతలు తక్కువ తీసుకోవాలి. ఇది 3 ఇంచుల, ఇది 2, 2.5 అంటే ఈ మధ్యలో ఉన్న పెద్ద గీత. ఇప్పుడు నేను 2.35 ఇంచులు అని చెప్పా. ఈ 3 కంటే 2 గీతలు ముందుకి, 2 గీతలు ఇక్కడికి 2.35. ఓకేనా. అదే 2.25 అన్నాం అనుకో, ఈ 2 మీద 2 గీతలు ఎక్కువ, 2.25. ఈ రెండింటి మధ్యలో ఉన్నది 1.5, 2.5. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా. ఈ 26, 28 నడుము సైజుకి నెక్ వచ్చేసి 2.25. అలాగే షోల్డర్ వచ్చేసి 3 అయినా పెట్టుకోవచ్చు, లేదా 2.35 అయినా పెట్టుకోవచ్చు. 3 మీద 2 గీతలు తక్కువ. ఓకేనా. ఇది దీనికి ఫిక్స్ చేసుకో. పోతే ఇది 30, 32, 34, 36 వీటన్నిటికీ నెక్ వచ్చి 2.5, షోల్డర్ వచ్చి 3. ఓకేనా. షోల్డర్ చిన్నగా కావాలి అని ఎవరైనా అడిగితే ఈ 2.35 పెట్టుకోవచ్చు. కొంచెం చిన్నగా తగ్గియండి అని అడిగితే, లేదంటే ఈ 3 కొలత అనేది ఫిక్స్. ఓకేనా. 2.5 నెక్, 3 షోల్డర్. ఈ 30, 32, 34, 36కి ఈ 4కి పోతే 38, 40, 42. ఇది వచ్చేసి మనము నెక్ వచ్చి 2.5 పెట్టుకోవచ్చు, 2.35 పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు. మరి ఇన్ని ఆప్షన్లు చెబితే మేము ఏది పెట్టాలక్క అని అడిగితే ఈ 42 సైజుకి వచ్చేలేకి ఇది పెట్టుకోవచ్చు. 3.5 ఎక్కువైపోద్ది, జారిపోతాయి. ఇది వెడల్పు అయిపోద్ది. ఓకేనా. ఈ 42 సైజుకి 3 ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ 40 సైజుకి 2.35 పెట్టుకోవచ్చు. ఈ 35 సైజుకి 2.5 పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ 3టికి 3 ఆప్షన్లుగా పెట్టుకోవచ్చు. ఓకేనా. పోతే షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల మీద 1/4 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఖచ్చితంగా. 3 ఇంచులు పెట్టకూడదు.
వీళ్ళకి ఏంటంటే ఇది ఈ బాడీ అనేది వెడల్పు ఉంటది. ఈ వెడల్పు వచ్చేసి మనం 3 ఇంచుల షోల్డర్ తీసామంటే సరిపోదు, ఒక 1/4 ఇంచు ఖచ్చితంగా ఎక్కువ తీయాల, లేదా ఇంకొంచెం ఎక్కువ 3.5 ఇంకింతే. 4 పెడితే ఏమైంది అంటే ఇది బాగా వెడల్పు అయిపోతుంది, అప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి కూడా ముడతలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ మూడిటికి నెక్ వచ్చేసి 3 ఆప్షన్లు చెప్పా. ఈ 38కి వచ్చి 2.5 పెట్టుకోండి అని చెప్పాను, లేదా 2.35 కూడా పెట్టుకోవచ్చు. కానీ కరెక్ట్ కొలత చెప్పాలంటే 2.5. 40కి వచ్చి 2.35, 42కి వచ్చి 3 ఇంచుల నెక్. షోల్డర్ వచ్చేసి 2 మాత్రమే చెప్పాను. 2.35 లేదా 3.35 లేదా 3.5 పెట్టుకోవచ్చు, సెట్ అవుతుంది. లేదా కొంచెం షోల్డర్ వెడల్పు కావాలి అన్నోళ్ళకి 3.5 తీసుకోవచ్చు. 4 మాత్రం వద్దు, ఎక్కువ అయిపోతుంది షోల్డర్ అనేది. ఇది ఫ్రెండ్స్ నడుము సైజులు వచ్చేసి ఇంత ఉంటాయండి. సాధారణంగా మనం కుట్టే బ్లౌజెస్ లో ఇంత నడుము సైజులన్నీ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకి, మీడియంగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి. దీన్ని బట్టి షోల్డర్లు, నెక్కులు అనేవి ఇవి తీసుకోండి. భుజాలు అనేవి జారవండి. ఇలా మనము వాళ్ళు కొలత బ్లౌజ్ ఏది ఇచ్చినా సరే ఈ కొలతలు పెట్టుకోవటం వల్ల మనకు భుజాలు అనేవి జారవు. ఇప్పుడు ఒక భుజాలు జారిపోయే బ్లౌజ్ తెచ్చి మాకు భుజాలు జారకుండా జాకెట్ కుట్టమ్మా అని అడుగుతారు. మీరు దాన్ని బట్టే షోల్డర్ నెక్ అని పెట్టాలా, అందాజు కొద్ది పెడతారు. అది సెట్ అయిద్దని ఏందండి నమ్మకం లేదు కదా. ఒకవేళ మన దగ్గర కొలతలు ఉన్నట్లయితే వాళ్ళు ఏ జాకెట్ ఇచ్చినా ఈ కొలతలు ఫాలో అయిపోతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు కొలత జాకెట్ తో కటింగ్ చెప్తా, టేపు కొలతలు చెప్తా. ఈ రెండిట్లో ఏ బెస్ట్ అక్క అని అడిగితే టేపు కొలతలు 100% బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కొలతలకి టేపు కొలతలకి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన దగ్గర గిరాకీ తీసుకొని వచ్చిన టేపు కొలతలు అనేవి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి కూడా బ్లౌజులు అనేది కరెక్ట్ గా కుట్టి పంపించగలుగుతాము. లేదంటే మీరు కొలత బ్లౌజ్ తీసుకురండి మేము కుడతాం, అది కుట్టిస్తానంటే అందరి దగ్గర కొలత బ్లౌజులు ఉండవు. ఫస్ట్ టైం కుట్టించుకునే వాళ్ళ దగ్గర అయితే అసలు కొలత బ్లౌజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక శారీ ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఫస్ట్ బ్లౌజులు ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. అప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని కుట్టాల్సి వచ్చింది. ఎవరి జాకెట్ అనేది సెట్ చేయగలుగుతాం? ఎవరైనా సెట్ అయ్యే జాకెట్ ఉంటే సెట్ చేస్తాం. అది సెట్ అయ్యే జాకెట్లు అయితే ఎలా కుట్టాలా? అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టేప్ కొలతలు నేర్చుకుంటే మనం టైలరింగ్ లో అనేది ముందుకు ఎదుగుతాం. ఫ్రెండ్స్, ఈ నడుము సైజులు, షోల్డర్లు అనేది నీట్ గా బుక్ పెట్టి నోట్ చేసుకోండి. నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నానండి. మా సుమలతకి ఏమన్నా డౌట్లు ఉన్నాయో ఒకసారి అడుగుతా. సుమలతతో పాటు మీరు కూడా ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, కానీ మనిషిని మాత్రం వ్యతిరేకించొద్దండి. ఒక కామెంట్ వచ్చింది, ఈ రోజు వచ్చింది, అది అనేది నేను ఉమాదేవి తెలుగు లాక్స్ లో కాసేపు కూర్చొని మీతో మాట్లాడతాను. ఇప్పటికే వాగుడు ఎక్కువైంది, ఈ ఇందులో మాట్లాడి ఉన్నాను. మిగిలిన అందులో మీతో మాట్లాడతానండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక క్లాస్ లో మళ్ళా క్లాస్ నెంబర్ 3లో కలుసుకుందామండి. క్లాస్ నెంబర్ 3లో ఏం చెప్తాననేది నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. క్లాస్ నెంబర్ 3 వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.